బాగా పనిచేయండి. రాబోయే రోజు మెరుగైన అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అందరం కష్టపడాలి. అమ్మా, నేను యువగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు మొదటి రోజు బాగుంటుంది, అందరు వస్తారు. రెండో రోజు దాంట్లో సగం మంది ఉంటారు. మూడో రోజు తగ్గుతుంది. కొన్ని రోజులు అవుతే లేట్ అయిపోతే వెనకాల ఎవరు లేరు. బాధపడలేదు, నడిచా, ఏం పర్వాలేదన్న. చాలా మంది అడిగారు, కడుపులో ఎట్లా నడుస్తుంటే నేను తప్పేం చేశాను, ఎందుకు నడవకూడదు, ప్రజలు కలుస్తా, ప్రజలకు నేను చెప్పుకుంటా అని చెప్పాను. నన్ను ఎంతమంది అవమానించారు మీరు చూసారు కదా, ఇదన్నారు అదన్నారు, నేను పట్టించుకోవాలా. నా గురి ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే నేను శాసనసభ్యుడు అవ్వాలి, అంతే. నన్ను ఎన్ని తిట్టినా తిట్టండి, పర్వాలేదని చెప్పి. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని అవమానించడానికి చాలా మంది తయారవుతారు. పని చేయాలా, అవసరమా నీకు, ఇంట్లో అనొచ్చు, బయట అనొచ్చు, కానీ గురి పెట్టుకుంటాం. నేను అది సాధించాలి, నేను ఆ స్థాయికి వెళ్ళాలి, మేనేజర్ అవ్వాలి, లేదంటే అంత జీతం రావాలి, నా జీతం నెలకి ఇంత సంపాదించాలి. గురి పెట్టుకుని పని చేయండి. అప్పుడు ఎవరు ఎంత అవమానించినా, ఎవడేమన్నా మనం పట్టించుకోం, దులిపేసుకుంటాం. పోన్లే బా, మన పని మనం చేద్దాం, మన గురి ఇది కదా అని. అది దయచేసి మరొక తల్లి మీకు అండగా నిలబడుతుంది మన ప్రభుత్వం. ఇచ్చిన హామీలు మేము నిలబెట్టుకుంటాం, దాని ఎలాంటి సందేహం లేదు.